హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీ అందరి కోసం ఒక చక్కనైనటువంటి అవకాశాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. దానికన్నా ముందుగా మీ అందరికైతే నేను ఒక హెచ్చరికనైతే హెచ్చరించాలనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఈ బ్రదర్ ఇలా అంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చండి. నేను మీ అందరి కోసం కొన్ని డీల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా, కాయిన్స్ గురించి, నోట్ల గురించి. అట్లాంటి కాయిన్స్ ఉన్నట్లయితే, అట్లాంటి నోట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అని అయితే నేను బల్లగుద్ది మరీ నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇవన్నీ ఎందుకండి చేస్తున్నాను? మీకోసమే కదా. మీరు ఎక్కడ కూడా ఎప్పటికీ కూడా మోసపోకూడదు. చాలా మందికి కూడా యూట్యూబ్‌లలో వీడియో చేసేవారు కూడా మోసగిస్తున్నారు. సో వారి బారి నుండి కూడా మీరు రక్షించబడాలి. ఈవెన్ నేనైనా సరే, నేను నిజాన్ని నిర్భయంగా నేను మీ ముందుకు తీసుకువస్తున్నానని ఎన్ని విషయాలైనా చెప్పవచ్చు. కానీ నేను చెప్పే విషయాలలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మీరు గ్రహించాలి. నేను మాటల వరకే సరిపెడుతున్నానా? లేదంటే చేతల్లో మీకు చూపిస్తున్నానా? అనేది మీరు అవగాహన పూర్వకంగానే నా ఛానల్‌ని కూడా మీరు నమ్మాలి అనైతే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను చేసిన వీడియోలో ఎన్నో అద్భుతమైనటువంటి డీల్స్ అయితే ఉన్నాయి. సో అటువంటి అవకాశాలని చాలామంది వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈ బ్రదర్ ఇలానే చెప్తారులే అని అయితే కొంతమంది ఇలా వదిలేస్తున్నారు. కానీ మీ అందరికీ నేను ఒకే ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నేను తెచ్చినటువంటి డీల్‌నైతే వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇట్లాంటి అవకాశాలనేవి పదే పదే రావు. వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇవాల్టి వీడియోలో అయితే 200 నోటుకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి డీల్ తేవడం అయితే జరిగిందండి. సో ఈ డీల్ అనేది మీరు వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా మనకంటూ ఒక డీల్ వచ్చిందనైతే ఇలా బ్రదర్ అయితే వీడియో అయితే చేశారు. సో ఇట్లాంటి నోట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం అని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చెప్పండి వారికి. ఓకే. సో కొంతమంది దగ్గర ఇట్లాంటి నోట్స్ ఉంటాయి. కానీ ఎక్కడ సేల్ చేయాలి? ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి? కాంటాక్ట్ అయినా సరే ఆ బయ్యర్ నిజంగానే వాటిని సేల్ చేసి పెడతారా లేదా? తీసుకుంటారా లేదా? అని కొన్ని అపోహలైతే ఉంటాయి. ఎందుకంటే ఎవరిని గుడ్డిగా నమ్మలేం కదా. అట్లాంటి యుగంలో మనం ఉన్నాం. కాబట్టి సరైన బయ్యర్‌ని వారితో మనం కాంటాక్ట్ అవ్వడం మంచిదండి. సో ఫ్రెండ్స్ ఇవాళైతే నేను మీ అందరి కోసం ఒక మంచి డీల్‌నైతే తీసుకువచ్చాను. ఇది చూడండి. మీరొకసారి చదవండి. నేను రాస్తూ నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. రూల్స్ ఏంటంటే సీరియల్ నంబర్స్ ఆధారంగా అయితే ఇట్లాంటి నోట్స్‌నైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ నోట్ అనేది రియల్ నోట్ అయ్యి ఉండాలండి. ప్యాక్ నోట్‌నైతే ఎవ్వరు తీసుకోరు. ఓకేనా? దాన్ని అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అట్లాంటి నోట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇది సీరియల్ నంబర్‌ని ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఆ సీరియల్ నంబర్స్ ఏంటి అనేదైతే నేను మీకు తెలియజేస్తాను. సో ఒకటోది, కొన్ని సీరియల్ నంబర్స్ అయితే ఉన్నాయండి. మొదటి సీరియల్ నంబర్ ఏంటంటే, మీకు తెలిసిందే కదా, మ్యాథమెటిక్స్ మనం చదువుకుంటాం. బేస్ సంఖ్యలు, సహజ సంఖ్యలు. సో వీటిని ఆధారంగా వారు తీసుకుంటున్నారు అనైతే నాకు అనిపించింది. వారి సీరియల్ నంబర్స్‌ని చూడగానే నాకు అనిపించింది అలా అని. సో మీకు తెలియాలని పక్కనైతే నేను రాస్తున్నాను. బేసిస్, సహజ. ఓకేనా? సో ఈ వీడియో ఏమాత్రం కూడా అబద్ధం కాదండి. నిజంగా మీ దగ్గర ఇట్లాంటి నోట్లు ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి. నాతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనేది కూడా నేను వీడియో ఎండింగ్‌లో మీకు తెలియజేస్తాను. ఓకేనా? నేనేదో వీడియో చేసి కల్లుబుల్లిగా వీడియో చేసి వదిలేద్దాం అనే ఉద్దేశం కాదండి. నేను ఒక సొల్యూషన్ ఏదైనా సరే, ఒక ప్రశ్నకి పరిష్కారం నేను చెప్పాను అంటే అందులో మీకు అర్థమైపోవాలి. ఓకేనా? సో మీకు అందరికీ కూడా అర్థవంతంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఈ నోట్‌ని చూడండి. దీని సీరియల్ నంబర్స్ ఎన్నున్నాయో మీరు చూడండి. 6 సీరియల్ నంబర్స్ అయితే ఉన్నాయి కదా. ప్రతి నోటుకి కూడా 6 అంకెలైతే ఉంటాయి. ఓకే. సో ఈ లైన్స్ కూడా చూడండి. చూసారా? ఇది రియల్ నోట్ అన్నమాట. ఇప్పుడు సీరియల్ నంబర్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మీకు తెలియజేస్తాను. 33 33 ఓకే. మొత్తం కూడా మీకు తెలిసిందే కదా. 6 అంకెలైతే రావాలి. ప్రతి నోట్‌లో కూడా 6 డిజిట్స్ నంబర్స్ అయితే ఉంటాయి. 699 సారీ. ఓకే. ఇక్కడ 6 మర్చిపోయాను. యాడ్ చేస్తున్నాను. ఓకే. సో 33 66 99 ఓకే. సో ఇదండి. ఈ సీరియల్ నంబర్ గల నోట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా సెండ్ చేయాలి. నెక్స్ట్ సెకండవది వచ్చేసి 22 44 88 ఓకేనా? ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సీరియల్ నంబర్ గల నోట్స్.
కావాలంటే మీకు సందేహం ఉన్నట్లయితే మీరు నెట్‌లో కూడా సెర్చ్ చేయవచ్చు. వీటి గురించి వీటి చరిత్రను మీరు తెలుసుకోండి. సో, బాగా ట్రెండ్ అవుతున్నటువంటి వీడియోస్‌లో కూడా ఈ వీడియో ఒకటనమాట. ఓకేనా? సో, దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో, మన ఛానల్‌లో గల సబ్‌స్క్రైబర్స్ కూడా తెలవాలి కదా! ఈ అవకాశం అనేది వర్తించాలి కదా! అని మీ అందరి కోసం అయితే నేను ఈ అవకాశాన్నయితే మీ యొద్దకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇదండి. సో, ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా దీన్ని ఆసరాగా తీసుకోవద్దు. ఏదో వీడియో చేస్తున్నారులే సరిపోతుందిలే అని కాదు. మీరు వీడియో చూసినందుకు మీ దగ్గర ఉన్నట్లయితే ప్రయత్నం అనేది చేయాలి. మూడోదొచ్చేసి 333 369 ఇది చాలా లో అండి. అంటే వీటిని తీసుకోవడం చాలా తక్కువనమాట. అంటే ఇప్పుడు నేను మూడోది రాసాను కదా! 000 369 అనేది చాలా లో అనమాట. సో, దీన్ని కన్ఫర్మ్‌గా తీసుకుంటారు అనేది చెప్పలేను. బట్ మనకొచ్చినటువంటి డీల్ ఇది. తీసుకుంటామనేది వారు చెప్పారు. కాపోతే ప్రైస్ అనేది చాలా తక్కువగా చెప్పారు కాబట్టి, సో, దీని గురించి నేను ఇందులో లో అని రాసాను. ఓకేనా? సో, నాలుగవదనేది చాలా పవర్‌ఫుల్ అండి. 1,44,000 ఓకేనా? ఈ అంకె అనేది ఉండాలి. ఇది వెరీ హై ప్రైస్ అనమాట. చాలా ధర పలుకుతుంది. నిజంగా దీని ప్రైస్ గురించి అంటే నేను వీడియోలో అయితే నేనిక్కడ రాయట్లేదు. కాపోతే దీనికి సంబంధించి నేను మీకు తెలియజేస్తాను. టోటల్ ప్రైస్ అనేది ఎంతుంటుంది అనేది మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో, రౌండ్ ఫిగర్ వాళ్ళు చెప్పిందేంటంటే 50,000 అయితే అంటున్నారు. ఇది మంచి అవకాశం. 200 నోట్లతో మనం 50,000 మనం సంపాదించాలి అంటే అది సాధ్యపడే విషయం కూడా కాదు. కాకపోతే ఇట్లాంటి నోట్స్ అమూల్యమైనటువంటి నోట్స్, సీరియల్ నంబర్స్‌ని ఆధారంగా ఇటువంటి వాటినైతే కలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి, ఈ అవకాశాన్ని మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీ దగ్గర ఉన్నట్లయితే బ్రదర్ మాతో ఎవరితో మాకు కాంటాక్ట్ అవ్వడం మాకు తెలవదు కాబట్టి, మీరు వీడియో చేస్తారు కాబట్టి మీతో కాంటాక్ట్ అవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే నాతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇది నిజంగానేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చూడండి నేను ఆర్ అని నేను రాసున్నాను కదా! అంటే ఆర్ అనే అక్షరం అనేది ఉండాలి. ఒకవేళ ఉన్నా పర్లేదు. ఉంటే ఎక్కువ డిమాండ్ అనేది పలుకుతూ ఉంటుంది. లేదనుకోండి ప్రైస్ అనేది నేను చెప్పాను కదా! 15,000లో అయితే ఇది సెట్ అయిపోతుందనమాట. ఓకేనా? మంచి అవకాశం. నిజంగానే నాతో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే వీడి ద్వారా కాంటాక్ట్ అవ్వాలి అనేదైతే ఇక్కడ పక్కన రాస్తున్నాను. టెలిగ్రామ్ ద్వారా చాలా మంది కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అడ్మిట్ అవుతున్నారు. జాయిన్ అవుతున్నారు. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో మనం ఎందుకని జాయిన్ అవ్వాలి? ఎందుకని అందులో ఉండాలి అంటే ఈ కాయిన్స్ గురించి, నోట్ల గురించి తప్పుడు సందేహాలైన ఎవరైనా వ్యక్తపరుస్తున్నా సరే, సో, తప్పుడుగా వచ్చినటువంటి అంశం గురించి మనం ఖండించాలి. ఓకేనా? సో, మిగతావి ఏవైనా సరే మిమ్మల్ని మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలైతే ఇందులో చేయబడదు. ఓకేనా? ఇది కేవలం ఓల్డ్ కాయిన్స్ గురించి, ఓల్డ్ నోట్స్ గురించి మాత్రమే ఏవైనా అప్‌డేట్స్ మీకు తెలియజేయాలి అని ఉంటేనే అందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంతే తప్పితే ఏదో ఒకటి పోస్ట్ చేద్దాం, ప్రజల్ని మభ్యపెడదాం అనే ఉద్దేశంతో అయితే కాదండి. మీకు ఉపయోగపడుతుంది అని మేము నమ్మినట్లయితేనే, మాకనిపిస్తేనే మేము అందులో పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో, కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా ఫోన్ మాట్లాడాలి, నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇవ్వండి. వీటితో మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి. మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్.